హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. శ్రీకారం మార్చ్ 11న రిలీజ్ కాబోతుంది. అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శర్వానంద్ ఫిల్మ్ అనగానే ఒక మంచి సినిమా మన ముందుకు రాబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి. సో శర్వానంద్ ఉన్నారు, ప్రియాంక ఉన్నారు, అలాగే సీనియర్ యాక్టర్ నరేష్ గారు నాతో పాటు ఉన్నారు. సో సినిమాకి సంబంధించిన విషయాన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హలో అండి. సో హౌ యూ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్. సో 11న వస్తున్నారు. నిజంగా ఇందాక అన్నట్లుగా మీ సినిమా అనగానే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా రైతుకి సంబంధించిన సినిమా అనగానే పక్కా హిట్ లేదా ఒక మంచి సినిమాని చూస్తామనేది ఉంటుంది. అంటే ఒక పర్టికులర్గా వీళ్ళ ఫ్యాన్స్ అని కాకుండా మంచి సినిమా హిట్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ నా సినిమా వస్తుంది అంటే ఒక మంచి సినిమా వస్తుందని మీరు చెప్పినప్పుడు ఐ ఫీల్ సో గుడ్. ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ ఐ బీన్ గెటింగ్ గుడ్ స్క్రిప్ట్స్. అది ఇప్పుడు కాదు, అప్పుడు రైట్ ఫ్రమ్ వీ స్టార్టెడ్ అందర్ బంధు అప్పటి నుంచి. అండ్ లక్కీలీ హీస్ మై లక్కీ చామ్ అని చెప్పాలి. బికాస్ వీ డిడ్ ఓన్లీ 3 films together and all the 3 are exceptionally good films. Like we did Andar Bandhuvaya, then Shatamanam Bhavati and మళ్ళీ ఇప్పుడు శ్రీకారం. అంటే మేము అంటే లక్కీగా whenever I get a good film I want Naresh Garu to be part of that because he's one of the most amazing actors that we've got in Telugu cinema industry. And he plays the characters asla the way he changes from one to one and I keep amazed anamata. So first day of the set he'll keep coming with different styles of mustaches, something or the other he'll do. ట్రైలర్ చూసినప్పుడు నాకు అదే అనిపించింది. So మీరు ప్రతి సినిమాకి he keeps something as new actors, I mean as upcoming actors we think that okay ఇంత ప్రతి డీటెయిలింగ్కి వెళ్తున్నారు, మనం కూడా చేసుకోవాలి డీటెయిలింగ్ అని అనిపిస్తుంటుంది. అండ్ ఫర్ ద ఫిల్మ్ శ్రీకారం కూడా వస్తే కథ ఫుల్ నేను విన్నప్పుడు ఫస్ట్ అది చెయ్యాలి అంటాం కన్నా ఇది చేస్తానా వద్దా పక్కన పెడితే ఇది ఒక బాధ్యత. ఈ సినిమా చేయడం అనేది ఒక బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫార్మింగ్ అనేది అసలు రైతు అనగానే మనం ఒక చిన్న చూపులా చూస్తున్నాం. అమ్మ తిండి పెడుతుంది, మనకి ఫుడ్ ఫార్మర్స్ పండిస్తేనే వస్తుంది. సో అది ఇప్పుడు మనకి ఒక ప్రొఫెషన్ లాగా ఎవరు తీసుకోవట్లే ఫార్మింగ్ అనేది. సో మనకి ఫ్యూచర్ జనరేషన్, ఫ్యూచర్ కిడ్స్కి ఇప్పుడు రాబోయే తరానికి యంగ్స్టర్స్కి జాబులు లేవు లేకపోతే లేవు అని అంటాం కన్నా ఇది ఒక పెద్ద ఒక ఫ్యూచర్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్. ఫార్మింగ్ అనేది ఒక ఇట్స్ గోయింగ్ టు బి ద మోస్ట్ నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్. సమంత లేకపోతే చిరంజీవి గారు నేను ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు హీ స్టార్టెడ్ దిస్ థింగ్ అండ్ హీ స్టార్టెడ్ గ్రోయింగ్ హిజ్ ఓన్ వెజిటబుల్స్. సో మనకి కరోనా టైంలో ఏంటి వీ స్టార్టెడ్ బికాజ్ వీ హ్యాడ్ నథింగ్ టు డూ లైక్ లాస్ట్ 6 months. సో ఈ కరోనా టైం అంతా మనం తినే తిండి మీద మన ఎంత ఆరోగ్యమైన తిండి తింటున్నాం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మనకి ఎక్కువ ఇప్పుడు మోర్ వీఆర్ యూజింగ్ దీస్ వితౌట్ కెమికల్స్ వాడేది ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోయింది మనకు కూడా. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ శ్రీకారం ఇస్ ఎలా అయితే ఒక కంప్యూటర్స్ ఒక ప్రొఫెషన్ అనుకున్నారు, సాఫ్ట్వేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఎలా ప్రొఫెషను, సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎలా ప్రొఫెషను, ఫార్మింగ్ కూడా అదొక ప్రొఫెషన్. మనం అది ప్రొఫెషన్గా చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే యూత్ జనరేషన్ అని. సో అది ఎలిమెంట్తో పాటు ఇట్స్ ఎ రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అండ్ ఊర్లో మేమందరం ఉంటే ఇదివరకు కాలంలో ఊర్లో అంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుని ఒక ఉమ్మడిగా ఉండేవారు, ఉమ్మడి వ్యవసాయం చేసేవారు. సో దే లాట్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇది ఒక బాధ్యత, మా అందరికీ అది ఒక బాధ్యత. ఈ సినిమా చేయాలనేది ఒక బాధ్యత, చూడటం కూడా మీ అందరి బాధ్యత. పక్కా చూస్తామండి. మీ సినిమా అనగానే అలా బ్లైండ్గా వచ్చేస్తాం అనమాట ఒక మంచి సినిమాతో వస్తారని. సో నరేష్ గారు మీ దగ్గరికి వస్తే నిజంగానే శర్వానంద్ అన్నట్లు నేను ఆ లుక్లో చూడగానే అసలు రియల్ ఫార్మర్ వాళ్ళ లుక్ ఎట్లా ఉంటుంది ఏంటి అంత న్యాచురల్గా మీకు అనిపించారు. అది ఏదైనా ఒక ఫాదర్ రోల్ అయినా లేదా ఇంకో దాంట్లో ఏడిపించేయాలన్నా అది న్యాచురల్గా మన రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ని మనం చూస్తున్నట్టుగానే మీ పాత్రలు ఉంటాయి. సో ఏంటి ఈ సినిమా మీకు ఎలా అనిపించింది చేయడం కానీ? ఫస్ట్ నేను కంగ్రాచులేషన్స్ టు ద హీరో
శర్వానంద్. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే హీఈస్ ఎ జెన్ నెక్స్ట్ యాక్టర్, అంటే నెక్స్ట్ జనరేషన్ యాక్టర్. హీఈస్ అ ఫీల్ గుడ్ హీరో, ఎవ్రీబడి లవ్స్ హిమ్. మీరు చెప్పినట్టు ఎందుకు చెప్తున్నానంటే ఐ హవ్ సీన్ శర్వా గ్రో. శర్వాని ముద్దుగా పిలుస్తాం మేమంతా. ఫ్రమ్ అందరూ పోయి అక్కడి నుంచి పనిచేస్తున్నాం. హీ హెస్ కాన్స్టెంట్గా ప్రతి సినిమాలో ఒక చిన్న రిస్క్ తీసుకుంటూనే ఒక కొత్తదనాన్ని తీసుకురావడానికి హీఈస్ స్ట్రైవ్డ్ హార్డ్, నాట్ స్ట్రగుల్డ్, స్ట్రైవ్డ్ హార్డ్. ఇట్ ఈస్ పేడ్ ఆఫ్ బికాస్ జనరల్గానే ఒక పారాడమ్ షిఫ్ట్ ఉంది ఆడియన్స్లో, టోటల్గా మార్పు వచ్చింది ఇప్పుడు. ఎస్పెషలీ యాజ్ ఇందాక మేము మాట్లాడుతున్నట్టు కరోనా తర్వాత వాట్ ఎవర్ ది సైకాలజీ జనరల్గా 10 yearsకి ఒక జనరేషన్ మారుతుంటుంది. ఇప్పుడు ఎస్పెషలీ ఆఫ్టర్ కరోనా ఒక పారాడమ్ షిఫ్ట్. చూస్తున్న సినిమాని చూస్తుంటే రియలిజం దగ్గర ఉన్నటువంటి సినిమాని ల్యాపింగ్ అప్. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎమోషన్ కావాలి, అన్నీ కావాలి. సో శర్వానంద్ ఆయన హీ హ్యాస్ కాన్స్టెంట్లీ గ్రోన్ యాజ్ అన్ యాక్టర్. ఒకటి. రెండోది, ఈ సినిమా తీసుకున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ యాజ్ ఈ సెడ్ బ్యాక్ టు అగ్రికల్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రైతుని, మా మదర్ దగ్గర నేను రైతుని, ఇప్పుడు సేంద్రియ రైతుని. నాకేంటో పొలం నాకు ఆశ్చర్యం ఏంటంటే చాలా మంది తెలియదు ఏంటంటే చెప్పచ్చు శర్వానంద్ అద్భుతమైన రైతు. నాకంటే పెద్ద పొలం పెట్టి లాక్డౌన్ 6 నెలల్లో దట్ ఈస్ ద ప్యాషన్. సి హీ హెస్ డన్ ఇట్. ఊరికే ఏదో ఇట్స్ నాట్ అన్ యాక్ట్, హీఈస్ అ ఫార్మర్. సో ఈ ఫిలిం అనేది బేసిక్గా అతను యాక్సెప్ట్ చేయడం అనేది గొప్ప ఒక హీరోగా. రెండోది నిర్మాతలు కూడా నెక్స్ట్ వాళ్ళకి చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు పడ్డటువంటి శ్రమ ఈ సినిమాకి. ఎందుకంటే 20 ఎకరాల పొలం సెట్ వేసి 3 సార్లు సెట్ అయినటువంటి పొలం సెట్, క్రాప్ కూడా గ్రో చేయించారంట కదా. ఇది నా చరిత్రలో నేను చూడలేదు. 250 సినిమా దాటి నాకు చూడలేదు. నేను కూడా అదే అనిపిస్తుంది రియలీ సపరేట్. మూడోది ఏంటంటే ద డైరెక్టర్. అతను ఫస్ట్ యంగ్స్టర్. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి ఇప్పుడు పల్స్ జనరల్గా అతనికి తెలుసు. ఈ సినిమా తీసుకొని ఇట్ ఈస్ ఫార్మింగ్ ఈజ్ ది బేసిక్ ఫార్మాట్, బట్ దెర్ ఇస్ అ డీప్ ఎమోషన్ కనెక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. శర్వానంద్ క్యారెక్టర్ కానీ, నా క్యారెక్టర్ కానీ, ఆల్ క్యారెక్టర్, హర్ క్యారెక్టర్, దేర్ ఈజ్ ఆల్ జనరేషన్స్ కనెక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంత అందమైన కథ తీసుకొని వీళ్ళందరూ రావడం, దానికి శర్వా ఓకే చెప్పడం, నిజంగా నేను చెప్పడం కంటే అంటే నేను ఏదో ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. ఈ సినిమా ఇది కేవలం ఒక కమర్షియల్ హిట్ అనేది ఎలాగో అవుతుంది. సినిమా ఆడుతుంది, బాగుంటుంది, శర్వాకి ఫాలోయింగ్ ఉంది, ఆల్ హీరోస్ ఫ్యాన్స్ ఆర్ హిస్ ఫ్యాన్స్. కాబట్టి అవన్నీ ప్లస్ అవుతుంది. ఫిలింలో దమ్ముంది. నిజంగా నేను డబ్బింగ్ చెప్పాను. ఆల్ ది క్యారెక్టర్స్ వాట్ ఎవర్ దిస్ థింగ్, శర్వాస్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ, ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు దిస్ ఫిలిం. మెనీ పీపుల్, కొంతమంది నా క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. అలాగా దిస్ ఫిలిం హ్యాస్ ఎ లాడ్ ఆఫ్ కనెక్ట్ విత్ పీపుల్. సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో నేను అదే చెప్తున్నా, ఇట్స్ అ ఆసమ్ ఫిలిం. ప్రియాంక, మీరు కూడా అంటే గ్యాంగ్ లీడర్తో అంతే ఎంటర్టైన్ చేశారు, మెస్మరైజ్ చేశారు ఆడియన్స్ని కూడా, మీరు కూడా అలాగే తీసుకున్నారు. సో నెక్స్ట్ శ్రీకారంత్ అంటే వరుసగా నాని కూడా అంతే న్యాచురల్ యాక్టర్, శర్వానంద్ నుంచి కూడా సినిమాలు వస్తున్నాయంటే అలాగే ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ దీస్ పీపుల్? ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ దే సెడ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ నేను ఈ సినిమా చేసినందుకు, నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరికినందుకు, అండ్ ఇంత మంచి ఒక కంటెంట్లో నేను ఉన్నాను అని ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ఇప్పుడు లాక్డౌన్లో వాట్ ఈస్ ద బేసిక్ నీడ్? ఇప్పుడు పాండమిక్లో వీ అండర్స్టూడ్ ఫుడ్ ఇస్ ద బేసిక్ నీడ్ అండ్ హెల్త్. అది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ అది ఉండాలి. నాట్ ఓన్లీ డ్యూరింగ్ పాండమిక్, దట్ షుడ్ బీ త్రూ అవుట్, that should be with us. So as he said, it's the next generation, it's the next big thing. Farming is the next big thing. So it's a very big profession. So all of us should do something to make sure we value food, we value our farmers, we value agriculture is of course the backbone kada. So that is the basic thing.
every day as we wake up, we only think of, you know, what to eat, what to do. It's our energy, kada. It's a fuel for us. So you know, so we have to value whoever who produce that, whoever is working hard there, farmers, నా వాళ్ళని వాల్యూ చేయాలి. సో దట్ వాల్యూస్ ఆర్ షోన్ ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ బిగ్ యాక్టర్స్ అండ్ సచ్ న్యాచురల్ యాక్టర్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నేను తను చెప్పినట్టు ఇప్పుడు నరేష్ గారు ఇందాక అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ప్రియాంక అని చూస్తే ఇప్పుడు మనందరం సిటీలో పెరిగాము. అసలు ఫార్మింగ్ ఏంటి, అసలు ఎలా ఏం పండిస్తే అది ఎలా విత్తనం వేస్తే ఎలా సీడ్ వస్తుంది, దానికి ఏ ఎరువు వేయాలి, ఇవన్నీ డెఫినెట్గా దానికి తెలియదు. సో ఇట్స్ యంగ్స్టర్స్ కూడా వచ్చి చూసినప్పుడు దే కనెక్ట్ విత్ హర్ క్యారెక్టర్. మమ్మల్ని చూసినప్పుడు రైతు కనెక్ట్ అవుతాడు. రైతు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు మనందరం యాక్చువల్లీ ఇఫ్ యు గో బ్యాక్ 2-3 decades బ్యాక్ నుంచి అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ ఫార్మర్స్ అనేది మన కంట్రీకి ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళు. దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ అలానే మనకి ఇప్పుడు జవాన్లు అయితే మనకి ఏదైతే సోల్జర్స్ ఉన్నారో ఎండలో వానలో ఎక్కడైతే మనని ప్రొటెక్ట్ చేసి మన బార్డర్ని ఎలా కాపాడి మన ఇండియన్ ఆర్మీ ఎంత అంటే హౌ గ్రేట్ దే ఆర్ ద రియల్ హీరోస్ అని మనం అంత చెప్తాం కదా. అండ్ ఫార్మర్స్ కూడా ఐ ఫీల్ ఇట్ ద సేమ్ వే. ఎందుకంటే వాళ్ళు ఎండలో వానలో వరదలు వచ్చినా ఎక్కడొచ్చినా ఏదొచ్చినా మనకి ఒక ముద్ద అన్నం వస్తుందంటే ఆ రైతు పండించకపోతే మనం యూ కాంట్ సర్వైవ్. So I compare Jawans and farmers are the backbone of our country. So we should give equal respect to రైతు అనగానే రైతు అని చెప్పుకునే గర్వంగా ఉండే స్టేజ్ రావాలనుకుంటున్నాను. శరవణన్ మీరు అన్నట్లుగానే అంటే సినిమా వచ్చినప్పుడు మీరు అన్నట్టు జవాన్స్ మీద కానీ సోల్జర్స్ మీద కానీ లేకపోతే రైతుల మీద స్టోరీలు వచ్చినప్పుడు అన్ని సినిమాలు ఆల్మోస్ట్ మంచి హిట్స్ అవుతాయి. మనకి మంచి స్టోరీ అని క్లాప్ కొడతాము, ఒక మంచి సినిమాని చూసారు మాట్లాడతాము అని అంటారు. అండ్ కొంతమంది క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు డెఫినెట్గా. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సినిమా స్టోరీ వచ్చిన తర్వాత కాదు, లేదా మహర్షి కానీ కూడా సో అప్పుడే మాట్లాడారు. అంటే లాక్డౌన్ టైం అంతా రైతులు ఢిల్లీలో రాత్రింబవళ్ళు అక్కడ ఉండి తిప్పలు పడుతూ చలిలో ఉండి అక్కడే చలిమంటలు వేసుకుని ఇప్పుడు కూడా స్టిల్ 100 రోజులైంది ఈ రోజు వాళ్ళ పోరాటం. సో ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఫార్ములాస్ని వెనక్కి తీసుకోండి, మేము బతకాలంటే అన్న రోజులు ఉన్నాయి. సో అంటే అప్పుడే మాట్లాడుతున్నారు, వాళ్ళ సినిమాలకు మాత్రమే సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ కొడుతున్నారు, ఆ తర్వాత మాట్లాడలేదు అని క్వశ్చన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెరీ ఫ్యూ సెలబ్రిటీస్ కేమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ దెమ్. చాలా తక్కువ మంది మాట్లాడారు. సో మీరేం చెప్తారు? అంటే మీరు కూడా ఒక రైతు మీద తీసుకున్నారు ఒక కథ. వన్ థింగ్ మీరు చెప్పినట్టు నేను చదివాను చాలా చోట్ల. మీరు అంటే సినిమా హిట్కి మాత్రం మీరు ఫార్మర్ని రైతుల్ని బాగా వాడుకుంటున్నారు, మీరు రైతుల్ని జవాన్లని అని ఆ కమెంట్స్ నేను విన్నా కూడా. వన్ థింగ్ వీఆర్ ఆల్ ఇప్పుడు శ్రీకారం మాత్రం మేమేమో రైతును వాడుకుందామను లేకపోతే ఒక ఆకలో లేకపోతే బాధ. ప్రతి ప్రొఫెషన్లో బిజినెస్లో ఒకసారి లాస్ వస్తుంది, ఒకసారి ప్రాఫిట్ వస్తుంది. సో దట్స్ ఎ సైకిల్. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఫార్మర్స్ ప్రొటెస్ట్లో ఐ ఆల్వేస్ సపోర్ట్ ఫార్మర్స్. బయటికి వచ్చి చెప్పడానికి దేర్ ఇస్ లాడ్ ఆఫ్ వీ షుడ్ నో ద హోల్ సబ్జెక్ట్ అండ్ దెన్ టాక్ అబౌట్ ఇట్. సో పొలిటికల్గా ఏం చేస్తున్నారు, లేకపోతే ఫార్మర్స్కి ఏం కావాలి, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి. సో మధ్యలో వాళ్ళు మధ్యవర్తి వద్దంటున్నారు, మధ్యవర్తులు ఉన్నారు. బట్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ మీరు మధ్యవర్తుల్ని పెడతాం, కార్పొరేట్లని పెడతాం అన్నారు. సో దే వాంట్, సో విచ్ సైడ్ షుడ్ వి గో అనేది నాకు పర్టికులర్గా నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ సపోర్ట్ ఫార్మర్స్ బికాస్ దే ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఎమికబుల్గా అటు ఫార్మర్స్ను డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో కంపల్సరీ ఆ దృష్టికి తీసుకుని సేమ్ అలానే గవర్నమెంట్ కూడా రెండు వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ టు డూ ఇట్. అండ్ డెఫినెట్లీ ఫార్మర్స్ అడిగింది చేయాలని నేను కోరుకుంటున్నాను. నరేష్ గారు, అంటే ఈ విషయంలో రెస్పాండ్ అవ్వాలి అని అంటే కనుక సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు ఈ విషయంలో? నేను ఒకటే చెప్తాను, సినిమా ఫార్మర్స్ని వాడుకుంది, జవాన్లు వాడుకుంది,
తప్పుది. ఇట్ ఈస్ ది ఆపోజిట్. ఇప్పుడు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆకాశం నుంచి రాదు, భూమి నుంచి వాటర్. సో సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్ని తీసుకొని దానికి ఒక ఎమోషన్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ వి గివ్ ఇట్ టు ద పీపుల్ టు మోటివేట్ దెమ్ and giving a message to them also, to some people. See, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రీమంతుడు వచ్చిన తర్వాత మెనీ పీపుల్ వెంట్ బ్యాక్, దే వాంటెడ్ టు సర్వ్ దేర్ విలేజెస్. ఇట్ వాజ్ ఒక మోటివేషన్. టుడే వాళ్ళు మీరు శ్రీకారం It's a good thing. అది కూడా జరుగుతుంది అలాగే. అదే జరుగుతుంది. నేనేంటంటే అసలు ఇలాంటి ఫిలిం ఇప్పుడు దిస్ ఇస్ నాట్ అ ఫార్మర్ ఏదో రైతు సమస్యల మీద సినిమా అంటే అది కాదు. ఎమోషన్స్, ఇట్ ఈస్ అన్ ఎమోషన్ ఆఫ్ ది ఫార్మర్ యాజ్ ఈ సెడ్. ఇవాళ చాలా మంది చిన్నపిల్లలు బియ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే సూపర్ మార్కెట్ నుంచి వస్తుందంటారు. దట్ ఇస్ ద సిచ్యువేషన్. సో టుడే లాక్డౌన్లో చాలా మట్టుకు మెనీ పీపుల్ యూనో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఏంటి, దే వెంట డెప్స్, ఒక ఇంట్లో లాక్ అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు దిస్ ఫార్మర్స్ ఇప్పుడు ఇవాళ నెక్స్ట్ జనరేషన్ ఫార్మింగ్కి వెళ్తుంది. ఆ మూడ్లో తీసుకొచ్చి ఈ ఫిలింని ఇట్స్ మోటివేటింగ్ మెనీ యంగ్ పీపుల్. సో దట్ వే అండ్ ఇట్ క్యారీస్ అన్ ఎమోషన్. బట్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇట్స్ లాక్డౌన్ తర్వాత ఎందుకు మంచి సినిమా అవుతుందంటే వాళ్ళు నేను మధ్యాహ్నం పొలంలో ఉన్నాను, నా పొలంలో ఉన్నాను. సైముద్దీన్ మన కెమెరామ్యాన్ వచ్చాడు, మన ఓపెన్ కెమెరామ్యాన్, పిల్లల్ని తీసుకొచ్చాడు. ఏంటి అన్న ఇవాళ ఫస్ట్ టైం లాక్డౌన్ నుంచి బయట చూస్తాను, ఆడు పొలం నుంచి బయటికి పోవట్లేదు పిల్లలు. దిస్ ఫిలిం ఈజ్ awesome. It has 90% of greenery and open. It's a very refreshing experience. Visually also. Thanks to Yuvraj. Awesome experience. Yes. Yuvraj, fantastic. The way it was done. అంటే దాంట్లో మీరు ఇంకో అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు నేను ఫార్మింగ్ ఉండి అసలు ఫార్మింగ్ డ్రోన్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఐ సా ఇట్. ఒక డ్రోన్లో స్ప్రే చేయడం అనేది అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి. నేను చూడలేదు ఎప్పుడు. ఐ వాజ్ జస్ట్ దాని వీడియో తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను అడిగితే గవర్నమెంట్లో తెలంగాణలో దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ డ్రోన్ ఫార్మింగ్. సో ఇవన్నీ కూడా దర్ ఇస్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ డన్ ఆన్ దిస్. సో ఇట్స్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ఫిల్మ్. ఏదో రైతులు పాడి పంటలు అదొక్కటే కాదు, రైతుల ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ ఫార్మింగ్కి తీసుకున్నటువంటి ఫిల్మ్ ఇది. త్రూ ద హీరోస్ క్యారెక్టర్ అండ్ త్రూ ద అదర్ క్యారెక్టర్స్ చెప్తున్నారు. శ్రవణ్ అంటే జనరల్గా మీరు అంటే మీ దగ్గర నుంచి సినిమాలు అనగానే డెఫినెట్గా ఒక మెసేజ్ కూడా అలాగే ఉంటాయి. సో ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి మేము నేర్చుకున్నాం లేకపోతే ఇది చేసామని చెప్తూ ఉంటారు. సో ఈ సినిమా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఏం నేర్చుకున్నారు అని అంటే అంటే మీరు ఆల్రెడీ ఫామ్ చేశారు 6 months నుంచి. అది ఎప్పుడు అంటే కరోనా నుంచి. అదే సో బిఫోర్ కరోనా మాకు ఫామ్ ఉండేది, నాన్న చూసుకున్నా, నాన్నే చేసేవారు మొత్తం. సో ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఇట్. సో ఈ కథ విన్నప్పటి నుంచి, షూటింగ్ చేసినప్పటి నుంచి తెలియకుండా మీ ఇద్దరం కూర్చుని కూడా ఆయనకు యాప్ ఉంది. సో ఒక్కొక్క మొక్క చూస్తే అదేంటి, ఎన్నేళ్ళు. సో మా ఇద్దరం కూర్చుని మేము అక్కడ డిస్కషన్ వల్ల సార్ ఆ పంట వేస్తే ఏంటి, ఈ పంట వేస్తే ఏంటి, మనం ఎలా చేయాలి, లేకపోతే ఆ బర్మా కల్చరా లేకపోతే ఇదా అని. సో వీ ఆల్వేస్ యూస్ టు డిస్కస్ అండ్ తెలియకుండా I've become connected more with the nature. ఆ ప్రాసెస్లో ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆయన ఫార్మింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో ఇప్పుడు నీళ్ళు వరదలు వచ్చినాయి, సో ఆయన ఒక కాలువ తవ్వించారు, ఆ నీళ్ళు ఎలా వెళ్తున్నాయి. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని తెలుసుకుని ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. సో అండ్ అలానే దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ ట్రూ ఈవెంట్స్, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. అంటే చాలా మంది అమెరికా నుంచి కొన్ని లక్షల జాబులు వదులుకుని కొన్ని కోట్ల రూపాయలు, అంటే వాళ్ళకి పెద్ద పెద్ద సిఇఓలు, మళ్ళీ అండ్ అలానే యూరోప్లో రోమ్ నుంచి, ఫ్రెంచ్ నుంచి వచ్చేసి మన ఇక్కడ ఒక 5 ఎకరాల పొలం తీసుకుని సెల్ఫ్ సస్టైన్, అంతా సోలార్ ఎనర్జీ, అండ్ అక్కడ ఉన్న చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న లేడీస్ని అందరినీ తీసుకుని 5 ఎకరాలని పండించుకుంటూ ఆ ఫుడ్ మళ్ళీ జనరేషన్ ఎవరు మళ్ళీ అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకే పెడుతున్నారు. సీ వాట్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు. అంటే అందరూ ఉమ్మడిగా కలిసి చేసుకుంటే, అంటే ఆ ఊరు కలిసి ఉండొచ్చు, నీకు పక్కన బయటతో సంబంధం లేదు. మనం చివరికి ఇంత కష్టపడేది దేనికి, ఒక ముద్ద అన్నం తినడానికి. అల్టిమేట్లీ నీకు 100 రూపాయలున్నా, 1 కోటి రూపాయలున్నా, 100 కోట్లున్నా ఆ ముద్ద తినడానికే పనిచేసేది, రైట్? సో అప్పుడు మనకు పావర్టీ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఫార్మింగ్ ఇస్ ద నెక్స్ట్ ట్రెండింగ్ ఫీల్డ్
అని చెప్దాం అనుకున్నాం ఇన్ అ వెరీ కమర్షియల్ వే. లైక్ ఇప్పుడు మా భలేగుంది బాలా బాలా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మామూలుగా అండ్ మేమేదో మెసేజ్ ఏదో సీరియస్ గా చెప్దాం. లేదు అది కన్విన్స్ చేసింది కదా, neat గా song గానీ. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ మేమేదో ఆయన అన్నట్లు పక్క కమర్షియల్ నీట్ గా ఇట్స్ పక్కా కమర్షియల్. మొన్న అడిగినప్పుడు ఫార్మర్ అనగానే ఏంటి అన్న క్లాసులు పీకుతావా ఏంటి అన్నట్టు. దీంట్లో క్లాసులు పీకే ఏం లేవు. జస్ట్ we told the story in a very cinematic way, Recognizing అది కూడా ఉంది. It's a profession అన్నట్టు. inspired by true events. నిజంగా ఇలా చాలా మంది ఉన్నారు. మా డైరెక్టర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి అందరినీ రీసెర్చ్ చేసి దట్స్ వేర్ హీ రోడ్ ద స్టోరీ. ఓకే మా సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. నాన్న అంటారు, నేను ఇంత చదివించింది కష్టపడి చదివించింది రైతుని చేయటానికి కానీ. ఏ రైతు తన కొడుకుని రైతు చేయాలనుకోవట్లా. ఫర్ సో మెనీ సిచ్యుయేషన్స్ అట్లా బట్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు కూడా అలా ఆలోచిస్తే ఇంకా రైతు అనేవాడు ఎక్కడ ఉంటాడు? రైతు అనేవాడు ఉండడు. తను లేనప్పుడు ఎవరు లేరు. సో అప్పుడు నేనంట, నాన్న చదువు రానప్పుడు మీరు వ్యవసాయం చేశారు, చదువు వచ్చినోడు వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుంది. బికాస్ మనకి టెక్నాలజీస్ తెలుసు, అడాప్ట్ చేసుకోవడం తెలుసు. ఇప్పుడు కొన్న ఫార్మింగ్ వేస్ తెలుసు. ఇప్పుడు నా పొలంలో కొన్నాను, నేను ఒక యాప్ పెట్టుకుంటా, నాకు మధ్యవర్తి ఉండరు ఇది ఉండరు. నేను యాప్ పెట్టుకుని నా పక్కన గ్రామాలకి యూనో. సో అలా ఫ్యూచర్ అంతా ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ఎ లాట్. ఇంక్లూడింగ్ ఫార్మింగ్. అదే అన్న టెక్నాలజీ అంటూ వాడుకోగలిగితే మనం దేర్ సో మచ్. ఇప్పుడు నాకు ఉంది, ఇప్పుడు నా పొలం ఉంది, నేను ఒక యాప్ పెట్టుకుంటా చుట్టుపక్కల గ్రామాలకి. నేను పండించేది నేను మధ్యవర్తికి అమ్మను, ఎవరికి అమ్మను, సూపర్ మార్కెట్లో కూడా పెట్టాను. డైరెక్ట్ గా నేను కన్స్యూమర్ తో మాట్లాడతాను. అండ్ నేను పండించేది కూడా నువ్వు చూడు, లైవ్ లో చూడు. నేను పెస్టిసైడ్స్ వాడను, ఏది వాడను, నువ్వు చూసుకుంటుండు, నీ పంటను చూసుకో. శర్వానంద్ సక్సెస్ వాడు ఏంటంటే హీస్ గాట్ ద ఆడియన్స్ పల్స్. బేసిక్గా ఆడియన్స్ పల్స్ ఆయన దగ్గర ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక మంచి పాయింట్ తీసుకోవడమే కాదు, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ని పర్ఫెక్ట్ బ్లెండ్ చేస్తూ. ఇప్పుడు చార్లీ చాప్లిన్ తీసుకోండి, ఇంత కామెడీ ఎంటర్టైన్మెంట్ దర్ ఇస్ ఎ డీప్ ఎమోషన్. హీస్ గాట్ దట్ పల్స్. అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ద ఫ్యాక్ట్. ఇవాళ సక్సెస్ శర్వానంద్ సక్సెస్ యాజ్ అ హీరో, యాజ్ అన్ యాక్టర్ ఈస్ బికాస్ ఆఫ్ హీస్ గాట్ ద పల్స్. ఈ ఫిలిం కూడా యాజ్ హీ సెడ్, ఇప్పుడు శతమానం భవతి ఎలాగో ఇదంతా కూడా ఇట్స్ అ వండర్ఫుల్ ఎంటర్టైనర్ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఏం హిట్ అయిన సాంగ్ అసలు ఫస్ట్ భలేగుంది బాల సాంగ్. ఇట్స్ గాట్ వండర్ఫుల్ మ్యూజిక్, ఇట్స్ గాట్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, అ బిట్ ఆఫ్ హ్యూమర్. ఇవన్నీ మిక్స్ అయ్యి అసలు నరేష్ గారి క్యారెక్టర్ అండ్ సత్యాది అయితే హిలేరియస్. అసలు మామూలుగా ఉండదు. అండ్ ఈయన ట్రాక్ అసలు నేను కథ విన్నప్పుడు ఫస్ట్ రాగానే చెప్పాను, సార్ యువర్ ట్రాక్ మన పాత జంజాల్ గారి సినిమాలో అంటే చిన్న తెలియని ఒక లేయర్ ఉంటుంది. అండ్ బీసీ ఆడియన్స్ అయితే దే లవ్ హిమ్ ఇన్ దట్. ఎందుకంటే ఆ ట్రాక్ నేను ఇప్పుడు టీవీలో చెప్పలేను, బట్ ఆయనది అండ్ వైఫ్ది చాలా బాగుంటుంది. వెరీ క్యూట్. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ శర్వానంద్ నేను ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, ఐ డోంట్ వాంట్ టెల్. ఫోన్ చేసి చూసిన వాళ్ళు గూస్ పింపుల్స్ వచ్చాయి సార్. మాకు అంత ఎమోషన్ ఉంది ఫిలింలో, ఎందుకంటే సో మచ్ ఎంటర్టైన్మెంట్ త్రూ ఎమోషన్. అది సో యా అండి, 11th పక్కా చూస్తాం డెఫినెట్గా సినిమా. మీరన్నట్లుగానే రైతులకు ఆ రెస్పెక్ట్ రావాలి, అలాగే అది ప్రొఫెషనల్గా కూడా చూడాలి అందరూ. రావాలి కాదు, వస్తుంది. దేర్ ఇస్ నో ఆప్షన్. మనకి రావాలి అనేది లేదు, ఇట్స్ అన్ ఆప్షన్. అండ్ పీపుల్ వుడ్ వాంట్ టు కమ్ అండ్ సీ ద ఫిల్మ్. అసలు ఏం చేశారు అని, ఏం చూపించారు అనేది. మీరు అన్నట్లుగానే 10 మందికి మార్పు వచ్చినా కూడా దట్స్ ఎనఫ్. నిజంగా ఒక సినిమా చూసిన తర్వాత దానికి చాలా మంది మారుతారు. ఆల్రెడీ మారిపోయారండి. కరోనా తర్వాత యాక్చువల్లీ చాలా మంది మారిపోయాం. అందరం ఎవరి ఇంట్లో మనం పండించుకుంటున్నాం. సో చాలా మార్పు వచ్చింది. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.